శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్కు సంబంధించి 6 గోల్డెన్ చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. ఈ 6 చాప్టర్స్ నుంచి సుమారుగా 60 నుంచి 70 మార్కులు రావచ్చును. ప్రాబబిలిటీ నియర్లీ 13 మార్క్స్ రావచ్చు. స్టాటిస్టిక్స్ 12 మార్క్స్. కోఆర్డినేషన్ జామెట్రీ 10, రియల్ నెంబర్స్ 9, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 9 మార్క్స్, పాలినామియల్స్ 8 మార్క్స్. నియర్లీ ఈ 6 చాప్టర్స్ నుంచే 60 నుంచి 70 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చును. ఈ జాగ్రత్తగా చూసుకుంటే మంచి మార్కులు యావరేజ్ విద్యార్థులు కూడా సాధించవచ్చు. మిగిలిన 5 చాప్టర్స్ నుంచి 33 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 7, సర్ఫేస్ ఏరియాస్ 7, ట్రిగ్నోమెట్రీ 7, సర్కిల్స్ 7, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి 5, ట్రయాంగిల్స్ అప్లికేషన్ నుంచి 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 చాప్టర్స్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. రియల్ నెంబర్స్, కోఆర్డినేషన్ జామెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ 5 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కనీసం వీటి ద్వారా పాస్ మార్క్స్ సాధించవచ్చును. 4 మార్క్స్ చాప్టర్స్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, సర్ఫేస్ ఏరియా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సర్కిల్స్, పాలినామియల్స్. 2 మార్క్స్ సర్ఫేస్ ఏరియా, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేషన్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్. 1 మార్క్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్, అప్లికేషన్స్ ఆఫ్ సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్, ప్రాబబిలిటీ, పాలినామియల్స్, ట్రిగ్నోమెట్రీ, quadratic equations. Thank you for watching. Subscribe my channel.